ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం. చాప్టర్ యెహెజ్కేలు ఎజికేల్ వర్సెస్ 26. నూతన హృదయము మీకిచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. అండ్ ఐ విల్ గివ్ యూ ఏ న్యూ హార్ట్ అండ్ న్యూ స్పిరిట్ ఐ విల్ పుట్ విత్ ఇన్ యూ అండ్ ఐ విల్ రిమూవ్ ద హార్ట్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ యువర్ ఫ్లెష్ అండ్ గివ్ యూ ఏ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ వాక్యంతో మనం 4 విషయాలు గమనించాలి. ఒకటి ఏంటి అంటే నూతన హృదయం. నూతన హృదయం అంటే మనకి చెడు కోరికలు అలాగే పాపం మన హృదయం చుట్టూ ఉండి అటువంటి జీవితంలో ఉన్న వాళ్ళకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటి అంటే నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ఇంకా పాపపు మార్గముల్లో, ఇంకా పాపపు చెడు అలవాట్లలో, ఇంకా నువ్వు అటువంటి పాపపు చేసే హృదయంతోనే ఉన్నావా? దేవుడి పిలుపుని అర్థం చేసుకుని కొత్త హృదయానికి హృదయంలో నువ్వు ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? రెండోది, నూతన స్వభావము మీకిచ్చేదను. నూతన స్వభావము అంటే ఇది స్వభావం అంటే ఏంటంటే మన ప్రవర్తన, మన గుణాలు, అలాగే మనకి ఏదైతే దేవుడు ఆ కోపం కానీ, ద్వేషం కానీ, గర్వం కానీ ఏవైతే మన హృదయంలో పెట్టాడో అవన్నీ తీసేసి నూతన స్వభావంలాగా నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇంకనూ నువ్వు నూతన స్వభావం లేకుండా పాత కోపంతో, ద్వేషంతో, గర్వంతో, అసూయతోటి ఇంకా ఉన్నావా? నీ జీవితం ఇంకా మారు మనస్సు పొందలేకుండా నూతన స్వభావాన్ని నువ్వు తీసుకోకుండా ఉన్నావా? దేవుడు అవి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే రాతి గుండె మీలో నుండి తీసేసి అంటే ఏదైతే నీ మనసులో కరుడు పట్టిపోయిన పాపం ఉందో, అది రాయిలాగా అలా పేరుకుపోయి గుండె చుట్టూ ఉందో, దాన్ని శుభ్రపరిచి నీ హృదయాన్ని నూతన హృదయంగా తీర్చిదిద్ది, నూతన స్వభావంగా నిన్ను తీర్చిదిద్ది, అలాగే మాంసపు గుండె ఇస్తాడనమాట. మాంసపు గుండె ఎప్పుడు బతుకుదామా అని గుండె హార్ట్ బీట్ మనకు తెలుస్తుంది. అటువంటి హార్ట్ బీట్ తెలిసేలాగా నీ హృదయాన్ని కొత్త దానిలాగా, నీ హృదయాన్ని కొత్త మార్పు కింద, నీ హృదయంలో కొత్త జీవితానికి పాతవి గతించను, కొత్తవి నూతన సృష్టి. అంటే నీకు ప్రేమ కానీ, దయ కానీ, అలాగే ఎటువంటి శాంతి కానీ, నమ్మకం కానీ, అలాగే నీ దయాగల హృదయం కానీ ప్రతిదీ కూడా నూతన హృదయంలో ఎప్పుడైతే దేవుడు నిన్ను స్థిరపరిచాడో ఈ గుణాలన్నీ కూడా దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అలాగే నీ గుండె ఎంత పవిత్రంగా చూస్తాడు అంటే దేవుడు, నువ్వు గనక మారితే ఎటువంటి పాపం లేకుండా, గర్వం లేకుండా, అసూయ లేకుండా, నువ్వు నీ హృదయాన్ని సిద్ధపరచకుండా నువ్వు ఉంటే ఆ గుండెని రాయిలా చేసేస్తాడు. అంటే నువ్వు మరణపు అంచుల్లోకి వెళ్తావు. కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు అటువంటి రీతిగా వెళ్ళొద్దు, నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను, కొత్త హృదయాన్ని ఇస్తాను, కొత్త స్వభావం ఇస్తాను, నీ గుండెని మాంసపు గుండెను చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రజెంట్ ఉన్న రోజుల్లో, పరిస్థితుల్లో మనందరం కూడా కొత్త హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తాం. మనకున్న ఈ గర్వం కానీ, కోపం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ, ఇలాంటి లక్షణాలన్నీ తీసేసి మాంసపు హృదయాన్ని మనం దేవుని దయచేత పొందుదాం. ఆయన ద్వారా ప్రార్థనలో ఎదిగి, వాక్యంలో ఎదిగి, మన హృదయంలో ధ్యానించడానికి దేవుడు ఈ కొద్ది మాటల్ని మన వినికిలో ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మీరు చెప్పబడిన మాటలు బట్టి ప్రభువా, మా హృదయాల్లో ఎటువంటి పాపము లేకుండా ప్రభువా, ఎటువంటి ద్వేషము లేకుండా, ఎటువంటి గర్వము లేకుండా మా నూతన హృదయాన్ని సిద్ధపరచండి.
అటువంటి హృదయాన్ని దయచేయండి. మా మనసులో నుంచి పాపాన్ని, గర్వాన్ని, అసూయని, ద్వేషాన్ని తీసివేసి నూతన హృదయంలో ప్రేమ, దయ, కరుణ, ఇవన్నీ ఉండేటట్టు మా జీవితాన్ని సిద్ధపరచండి. ప్రతి బిడ్డని కూడా ప్రభువా అటువంటి ద్వేషం కలిగేలా ఉండకుండా, కోపంతో ఉండకుండా, ప్రేమతో ఉండేలాగా మా హృదయాన్ని సిద్ధపరచండి. నూతన స్వభావం ఉండేలాగా చూడండి. మాలో అయిన కోపమున్న, గర్వమున్న అవన్నీ తీసివేసి ప్రేమతో నడుచుకునే విధంగా, శాంతితోటి, సమాధానంతోటి నడిచే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభువా రాతి గుండె కాదు ప్రభువా, మాంసపు గుండె ఉండే విధంగా మీరు సిద్ధపరచండి. ఆ మాంసపు గుండెలో, హృదయాల్లో వాక్యాన్ని ధ్యానించే విధంగా సిద్ధపరచండి. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.